బోడే రామచంద్ర యాదవ్ సారథ్యంలో బీసీవై పార్టీ నేతృత్వంలో బీసీ సింహ గర్జన. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు, బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణనతో విద్యా, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో 44% రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా ఈ నెల 22న విజయవాడ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావడానికి బీసీ సోదర సోదరీమణులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కదలిరండి, మన ఐక్యతను చాటుదాం. భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఏపీ సీఎం చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. చంద్రబాబు బీసీల ఐక్యతను చూసి ఓర్వలేకపోతున్నారు అంటూ ఆరోపించారు. ఈ నెల 22న తలపెట్టిన బీసీ సింహగర్జన మహాసభను అడ్డుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పోలీస్ శాఖను అడ్డుపెట్టుకొని అనేక కుట్రలు పన్నిందని బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ తీవ్రంగా విమర్శించారు. బీసీ సభకు అనుమతులు నిరాకరించేందుకు చివరి వరకు ప్రయత్నించారన్నారు. ఇక చివరకు హైకోర్టు జోక్యంతోనే అనుమతులు వచ్చాయన్నారు. గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ సమీపంలో సభ కోసం ఏర్పాటు చేస్తున్న పూలే అంబేద్కర్ మండల్ కర్పూరి ఠాగూర్ ప్రాంగణం వద్ద ఏర్పాట్లను శుక్రవారం రామచంద్ర యాదవ్ పరిశీలించారు. బీసీల 5 ప్రధాన డిమాండ్ల సాధనే లక్ష్యంగా ఈ మహాసభను నిర్వహిస్తున్నామన్నారు. బీసీ రక్షణ చట్టం తక్షణ అమలు, రాజధాని ప్రాంతంలో బీసీల అభివృద్ధికి 1000 ఎకరాల భూమి కేటాయింపు, బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణన, విద్య, ఉద్యోగం, చట్టసభల్లో 44% రిజర్వేషన్లు కల్పించడం వంటి డిమాండ్లతో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించబోతున్నామన్నారు. ఇక తాము సింహగర్జన ప్రకటించిన తర్వాత బీసీలలో వస్తున్న ఐక్యతను దెబ్బతీయటానికి, ఉద్యమాన్ని నీరుగార్చడానికి ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోందని రామచంద్ర యాదవ్ ఆరోపించారు. సభకు అనుమతులు ఇవ్వకుండా పోలీస్ శాఖ ద్వారా తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందన్నారు. ఈ నెల 4వ తేదీన దరఖాస్తు చేసుకున్న చివరి వరకు స్పందించలేదన్నారు. ఇక దీంతో మేము హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం జోక్యంతోనే అనుమతులు లభించినట్లు రామచంద్ర యాదవ్ స్పష్టం చేశారు. రాష్ట్ర జనాభాలో 3 కోట్ల మంది ఉన్న బీసీల ఉద్యమానికి అనుమతులు ఇవ్వకుండా బెదిరించడాన్ని చూస్తే బీసీల పట్ల చంద్రబాబు ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతోందని విమర్శించారు రామచంద్ర యాదవ్. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా బీసీ సింహగర్జన మహాసభ అత్యంత ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా జరిగి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. సభను అడ్డుకోవటానికి కొన్ని శక్తులు కుట్రలు చేసే అవకాశం ఉందని తమకు సమాచారం ఉందని, కాబట్టి పోలీసులు అప్రమత్తంగా ఉండి అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సభలో రాజకీయ ప్రసంగాలతో పాటు సామాజిక న్యాయానికి ప్రతీకగా శ్రీకృష్ణుడు జాంబవతిల కళ్యాణ మహోత్సవాన్ని, బీసీ కులదేవతల ఆరాధన, మహనీయులకు నివాళులర్పించే కార్యక్రమాలు చారిత్రాత్మకంగా నిర్వహించనున్నట్లు రామచంద్ర యాదవ్ తెలిపారు. ఇక ఈ 5 డిమాండ్లు సాధించే వరకు కలిసి వచ్చే అన్ని సంఘాలను, పార్టీలను కలుపుకొని తమ పోరాటం కొనసాగుతోందని ఆయన స్పష్టం చేశారు. బోడే రామచంద్ర యాదవ్ సారథ్యంలో బీసీవై పార్టీ నేతృత్వంలో బీసీ సింహ గర్జన. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు, బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణనతో విద్యా, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో 44% రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా ఈ నెల 22న విజయవాడ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావడానికి బీసీ సోదర సోదరీమణులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కదలిరండి, మన ఐక్యతను చాటుదాం.